పేద ప్రజల కోసం సహాయపడటానికి ముందుగా వచ్చిన నాయకుడు మన జగనన్న. అందుకని టీడీపీ ఎగిరింది కానీ దానివల్ల ఎవరికి ఏ మేలు జరిగిందో ఇంతవరకు ఏ ప్రజలు కానీ ఏ జనం కానీ చెప్పుకోలేదు. మాకు పలానా వచ్చింది పలానా చేశారని ఇంత మటుకు ఎవరు చెప్పుకోలేదు. ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క పల్లెల్లో ప్రతి ఒక్క వాడాలో మన జగనన్న గురించి చిన్నపిల్లలతో సగా చేసిన దాన్ని చెప్పుకున్నారు. స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం చేయటం, ల్యాప్టాప్లు ఇవ్వటం, ట్యాబ్లు ఇవ్వటం, చదువు ఉపాధ్యాయ కల్పించటం అన్నీ ఆయన ఆయామలు జరిగినాయి. కాబట్టి ఆయన ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకు వచ్చి మనకి ఏం జరగలేదో ఏం కావాలో మన అవసరతలు ఏంటో అడిగి తెలుసుకుని ప్రతి వాళ్ళకి కావాల్సిన అవసరతలు జగనన్నతో మాట్లాడి కావాల్సినవి చేశారు. ముఖ్యంగా పేద ప్రజలకి లేని వాళ్ళకి ఏమీ లేని వాళ్ళకి అన్ని విషయంలో పెన్షన్ విషయం కానీ పిల్లల చదువు విషయంలో కానీ వాళ్ళకి ఒక ఉపాధ్యాయ పీఠం ఒక కూరగాయలు కొట్టు పెట్టుకోవటము లేకపోతే టైలరింగ్ నేర్చుకోవటము ఏదో ఒక మార్గం చూపించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేశారు. కోట్ల మందిలో మనసుని గెలుచుకున్నారు మన జగనన్న గారు. ఇప్పటికే చాలా వరకు అయినాయి, మనం చూస్తున్నాం కళ్ళారా. వెనకాల తెలియంది చెప్పట్లే, తెలిసినవి చూసినవి మనం చెప్తున్నాం, జరిగినాయి కూడా. కాబట్టి బాగుపడే రోజులు కూడా చాలా ఉన్నాయి.